టాపిక్ ఉంటదనమాట. కులం నశించబోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఒక కంట్రీలో గానివ్వండి, లేకపోతే ఒక రాజ్యంలో గానివ్వండి, ఒక దేశంలో గానివ్వండి, ఒక ప్రాంతంలో గాని కులం మొత్తం నశించిపోతాయి. కులం మొత్తం నశించిపోవడం అంటే ఏదైనా ఒక యుద్ధం జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆహ్, ఒక పెద్ద వార్ జరిగిందనుకోండి. సపోజ్ సెకండ్ వరల్డ్ వార్ లేకపోతే మనకి అమెరికా వచ్చి ఇరాక్ మీద దాడి చేసినప్పుడు ఇటువంటి పెద్ద పెద్ద వార్ జరిగినప్పుడు చాలా లాక్స్ ఆఫ్ పీపుల్ చనిపోతా ఉంటారనమాట. సో, అలా చనిపోయినప్పుడు జనరల్‌గా ఏమవుతది యుద్ధంలో ఎక్కువగా పురుషులే పార్టిసిపేట్ చేస్తా ఉంటారు కాబట్టి, అంటే ఒక కంట్రీలో ఎక్కువ మంది పురుషులు చనిపోతే ఎక్కువగా స్త్రీలు మిగిలిపోతారనమాట. ఆ కంట్రీ, ఆ దేశం లేకపోతే ఆ రాజ్యంలో, ఆ ప్రాంతంలో. సో, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎటువంటి మనకి వికల్పాలు అంటే సొసైటీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటువంటి ఒక పరిస్థితిని అర్జునుడు ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నాడన్నమాట ఇక్కడ ఈ శ్లోకాల ద్వారా. సో, అవి ఇక్కడ ఉన్నవి చూద్దాము. ఆహ్, కులక్షయే ప్రణశ్యంతి నశ్యంతి కుల కులధర్మాः సనాతనాः సనాః ధర్మ ధర్మే నష్టే కులం కులం కృత్యం కృత్స్నం అధర్మోऽపి భవత్యుత. భవత్యుతం. భవత్యుత. గుడ్. నైస్. సో, ఏమంటాడంటే 40వ శ్లోకంలో కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః. కులధర్మాः సనాతనాః అంటున్నాడు. అంటే కులక్షయే ప్రణశ్యంతి. అంటే ఈ కులం గనక ఆహ్, ఆహ్, కులక్షయ అంటే కులం గనక క్షయమైపోతే సో, కులక్షయం అనేది జరిగితే అదే కులక్షయం అంటే కులం గనక మొత్తం కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అయిపోయిందండి. ఒక వార్ వచ్చినప్పుడు కులం మొత్తం కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు సో, ప్రణశ్యంతి అంటే మనకి కొన్ని నశించిపోతాయి. ఏం నశించిపోతాయి? రైట్ సైడ్ నుంచి చూడండి. ఏం నశించిపోతాయి అని చెప్తున్నాడు? కులధర్మాః. సో, కులధర్మాలు నశించిపోతాయని చెప్తున్నాడనమాట. సో, అంటే కులధర్మాలు ఎటువంటి కులధర్మాలు? సనాతనాః. సనాతనాః అంటే ఎప్పటినుంచో అంటే ఈ మధ్య పెట్టుకున్న ధర్మాలు కాదు. ఎప్పటినుంచో అంటే ఎప్పుడో మనకి తాతలు, ముత్తాతలు, 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 ముత్తాతలు ఇంకా ఎంతో ఒక 20 ఒక 200, 300 ఒక 1000 సంవత్సరాల వెనక్కి ఇంకా చాలా లాంగ్ బ్యాక్ అనమాట. అలా పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ అనేమి ఉండదు. సనాతన అంటే ఇంకా దానికి మనం ఒక 10,000 ఇయర్స్ లేకపోతే 5,000 ఇయర్స్ అలా చెప్పడానికి ఉండదనమాట. ఇంకా దానికి ఎంత లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నాయో తెలీదనమాట. సో, ఆ విధంగా ఎప్పటి నుంచి వస్తున్న సనాతన అటువంటి కులధర్మాలు ప్రణశ్యంతి నశించిపోతాయి. ఎప్పుడు నశించిపోతాయి? కులక్షయం అయినప్పుడు. కులం మొత్తము డెస్ట్రాయ్ అయిపోయినప్పుడు. సో, కులం మొత్తం డెస్ట్రాయ్ అయిపోయినప్పుడు అంటే ఇప్పుడు ఆ కులంలో అంటే ఆ గ్రూప్‌లో ఉన్న మగవాళ్ళు, ఆడవాళ్ళు, స్త్రీలు అందరూ నశించిపోయారనుకోండి. ఇంకసలు అక్కడ ఈ ఈ కులం అంటే కుల ధర్మాలు పోయినాయి అనేటువంటి క్వెషన్ ఉంటదనమాట. అంటే ఒక గ్రూప్ అంటే ఒక సపోజ్ మగవాళ్ళు మొత్తం యుద్ధంలో అంటే వార్‌లో మగవాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి, ఆ మగవాళ్ళు మొత్తం చనిపోయారనుకోండి. అంటే మొత్తం అంటే ఆఫ్‌కోర్స్ ఒకళ్ళిద్దరు ఇక్కడ అక్కడ మిగలొచ్చు. అది పక్కన పెట్టేస్తే సపోజ్ ఒక 1,00,000 మంది ఉన్నారనుకోండి. ఒక 1,00,000 మంది మగవాళ్ళు, ఒక 1,00,000 మంది ఆడవాళ్ళు ఒక కులంలో ఉన్నారనుకోండి. ఆ 1,00,000 మంది మగవాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేసినప్పుడు దాదాపు 99% వాళ్ళు చచ్చిపోతే ఇంకెవరుంటారు? వెరీ 1% అంటే ఒక 100 మంది ఉంటారు 1,00,000 మందికి. అక్కడ ఒకళ్ళు, ఇక్కడ ఒకళ్ళు, ఆమోలకి, అట్లా ఉంటారు. సో, లేడీస్ మొత్తం అలాగే ఉండిపోతారనమాట. స్త్రీలు మొత్తం అలాగే ఉండిపోతారు. సో, అలా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ కులం లేదా ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ధర్మాలు అంటే వాళ్ళు అప్పటికే ఏవైతే ధర్మాలు పాటిస్తున్నారో ఆ ధర్మాలు మొత్తం కూడా నశించిపోతాయి. ప్రణశ్యంతే అవి నాశనం అయిపోతాయి. ఎప్పుడు ఆ కులం క్షయం అయినప్పుడు. అంటే అంటే జనరల్‌గా యుద్ధం వచ్చినప్పుడు అలాగే జరిగేది. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడనమాట. సో, నెక్స్ట్ లైన్‌లో చెప్తున్నాడు ధర్మే నష్టే కులం కృష్ణం. అంటే ధర్మే నష్టే అంటే ధర్మానికి నష్టం వాటిల్లినప్పుడు. సో, ఫస్ట్ లైన్‌లో ఏమన్నాడు? కులం కులం గనక క్షయమైనప్పుడు సో, దాని ప్రభావం ఏంది? ఆ కులంలో ఉన్న ధర్మాలు కూడా నాశనం అయిపోతాయి. సో, ఇప్పుడు ధర్మాలు కూడా నాశనం అయిపోయాయనుకోండి. అంటే ధర్మే నష్టే కులం కృష్ణం. కృష్ణం అంటే కంప్లీట్. ఆ కులం మొత్తంలో ఉన్న ధర్మాలు నాశనం అయిపోతే ఏమవుతది? అధర్మో అభిభవత్యుత. అంటే అధర్మం అనేది పెరిగిపోతది. అధర్మం అనేది విచ్చలవిడిగా పెరిగిపోతది. అంటే చూడండి జనరల్‌గా ఎక్కడైనా ఏమవుతదంటే రెండే ఉంటాయి. అయితే ధర్మం అన్నా ఉంటుంది, అధర్మం అన్నా ఉంటుందనమాట. అంతేగాని అటు ఇటు కాకుండా కాన్స్టెంట్ గాని పరిస్థితి ఎక్కడ ఉండదనమాట. సో, ధర్మం నడుస్తుందంటే ధర్మం ఉంటుంది. లేదంటే అధర్మం నడుస్తదనమాట. సో, కాబట్టి ఫస్ట్, సెకండ్ లైన్‌లో మనకేం తెలుస్తుంది? కులం మొత్తం నాశనం అయిపోతే, కుల ధర్మాలు నాశనం అయిపోతాయి. ఎందుకంటే ఆ కుల ధర్మాలు పాటించే పురుషులు ఉండరు కాబట్టి. సో, కుల ధర్మాలన్నీ పోతే తర్వాత ఏమవుతది? అధర్మం పెరిగిపోతా ఉంటది. సో, ఎటువంటి అధర్మాలు అంటే అవి కింద శ్లోకంలో చెప్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి దీనికి ఇంకొంచెం ఎక్స్‌ప్లనేషన్ చూస్తే ఈ 40 శ్లోకానికి కులధర్మాః అంటే ఈ ధర్మాల గురించి ఒకసారి చూద్దాం. అంటే ధర్మాలంటే ఏ విధంగా ఉంటాయి? అంటే మనకి జనరల్‌గా ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడనుకోండి. ఒక మనిషికి వ్యక్తిగతంగా కొన్ని ధర్మాలుండొచ్చు. అలాగే ఒక కుటుంబంలో కొన్ని ధర్మాలుండొచ్చు. అలాగే కుటుంబం దాటి ఇంకొంచెం పైకెళ్తే కులం అంటే మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో మనం నివసిస్తున్నాం అనుకోండి. ఆ గ్రూప్‌లో కొన్ని ధర్మాలుంటాయి.
ఆ కులం అంటే ఆ గ్రూప్ దాటి ఇంకొంచెం పైకి వెళ్ళామనుకోండి, అంటే ఒక కంట్రీ, ఒక నేషన్, ఒక రాష్ట్రం ఆ లెవెల్‌కి వెళ్తే అక్కడ కొన్ని ధర్మాలు ఉంటాయన్నమాట. సో, అలాగా ధర్మాలు అనేది మనకేంటంటే అలా డివైడే ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్‌లో ఉంటాయన్నమాట. సో, అంటే ఇప్పుడు చూడండి, మనకి మన కులంలో అందరిలో జనరల్‌గా ఉండే ఒక ధర్మం ఏంది? పెళ్లి చేసుకునేటప్పుడు కొన్ని ధర్మాలుంటాయి. అంటే సపోజ్ జీలకర్ర బెల్లం పెట్టడము, లేకపోతే తాళి కట్టడము, లేకపోతే పాణిగ్రహణం అనేటువంటి ఇటువంటి కొన్ని నియమాలుంటాయి. సో, అయితే మనకి పెళ్లి ముహూర్తం అని పెట్టుకున్నప్పుడు ఏమవుతదంటే, ఆ ముహూర్తం అనేది ఏ విధంగా పెట్టుకుంటారు? కొంతమందేమో జీలకర్ర, బెల్లానికి ముహూర్తం పెట్టుకుంటారు. అంటే ఆ ముహూర్తానికి జీలకర్ర, బెల్లం పెట్టాలనేది ఆ ధర్మం కొన్ని చోట్ల ఉంటుంది. కొన్ని చోట్ల ఎట్లా ఉంటుంది? ఆ ముహూర్తం పెట్టుకునే టైంకి తాళి కట్టాలి అనేటువంటి కొన్ని చోట్ల ఉంటుందన్నమాట. కొన్ని కులాల్లో. సో, కొన్ని కులాల్లో ఎలా ఉంటది? ఈ జీలకర్ర, బెల్లం పెట్టడం గాదు, తాళి కట్టడం గాదు. ఇంకోటేముంటది? పాణిగ్రహణం అంటే చెయ్యి పట్టుకోవడం అన్నమాట. ఆ వేలు పట్టుకోవడం ఏదో ఉంటది కదా! సో, అది ఒకటుంటదన్నమాట. సో, ఈ విధంగా ఏంటంటే ఈ ధర్మాలనేది కులానికి అలా మారుతా ఉంటాయన్నమాట. సో, కాబట్టి ఏమవుతదంటే ఎప్పుడైతే మనకి ఆ కులంలో మొత్తం అటువంటి ఆహ్, ఆహ్, నాశనం అనేది జరిగినప్పుడు ఏమవుతదంటే మనకి ఈ ధర్మాలన్నీ గూడా ఉండవు, ఎళ్ళిపోతాయని చెప్తున్నాడన్నమాట. సో, తర్వాత మనకి ఇంకొకటి మనమేందంటే ఈ విధంగా ఈ అంటే కులాలు అంటే మీనింగ్ ఏంటి మనకి డిఫరెంట్ గ్రూప్స్ అన్నమాట. అంటే పీపుల్ ఇట్లా గ్రూపులుగా ఉండడం అనేది ఒక కులం కింద ఇక్కడ మనం చెప్తామన్నమాట. ఇక్కడ చెప్తారు మన మహాభారతం అని కానివ్వండి. ఇది మహాభారతం నుంచి వచ్చిన ఈ భగవద్గీత కాబట్టి. సో, అయితే మనకి ఇప్పుడేమవుతుందంటే మనకి ఆ విధంగా గ్రూప్స్‌గా రావడం వల్ల ఏమవుతదంటే మనకి సో, ఇప్పుడు ఈ 3 శ్లోకాలు విన్న తర్వాత మీరేమైపోతారంటే, అబ్బా! అర్జునుడు భలే చెప్పిండు, అర్జునుడు చెప్పిండు పర్ఫెక్ట్‌గుంది అనేటువంటి కన్విన్సింగ్ మూడ్‌లోకెళ్ళిపోతారు. ఇంకా మిగతా 2 శ్లోకాలు చూస్తే ఆ మూడ్‌లోకెళ్ళిపోతారనమాట. మిగతా 2 శ్లోకాలు చూసి కూడా మనం మళ్ళీ ఓవరాల్‌గా చెప్దాం. అప్పుడు మనకు కరెక్ట్‌గా ఓవరాల్‌గా మనకి ఆ ఐడియా ఏందనేది వస్తదనమాట. సో, అందుకే 3 శ్లోకాలు కూడా ఒకే చోట పెట్టామన్నమాట. సో, ఇది 41 మళ్ళీ ఎవరైనా చదువుతారా? అధర్మాభిభవాత్ కృష్ణ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ శ్రేయః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరా. వర్ణసంకరః. అంతే అండి. సో, ఏమంటున్నాడంటే 41 శ్లోకంలో అధర్మాభిభవాత్ కృష్ణ. అధర్మ అంటే మన పైన శ్లోకంలో ఏముంది? సో, ధర్మానికి నష్టం వచ్చినప్పుడు అధర్మం పెరిగిపోతా ఉంటదనేది మన పైన శ్లోకంలో ఈ 45 శ్లోకంలో చూసాం. సో, కింద శ్లోకంలో దాన్ని కంటిన్యూయస్‌గా అధర్మ అధర్మాత్ అధర్మాత్ అధర్మ అభిభవాత్ అంటే మనకి అధర్మం గనక అభిభవాత్ అంటే పెరగడం అనమాట. అధర్మం పెరిగితే హే కృష్ణ, అధర్మం అలా పెరిగిపోతా ఉంటే సో, ప్రదుష్యంతి కులస్త్రియః. సో, కులస్త్రియః అంటే ఏంటి? కులంలో ఉన్నటువంటి స్త్రీలనమాట. సో, వుమెన్. కులంలో ఉన్న స్త్రీలకి ఉన్న స్త్రీలు ఉన్న స్త్రీలలో సో, ఏమొస్తది? ప్రదుష్యంతి అంటే చెడిపోతారు అని అర్థం అనమాట. అంటే ఆ కులంలో ఉన్న స్త్రీలు వాళ్ళకి ఎప్పుడైతే అధర్మం గనక పెరిగిపోతా ఉంటుందో అది కులంలో ఉన్న స్త్రీలకి చెడు వాతావరణం తీసుకొస్తుంది. అంటే చెడు అలవాట్లకెళ్ళే పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ అర్థమేంది? కుల స్త్రీలు చెడిపోవడం అంటే, ఆ గ్రూప్‌లో ఉన్న స్త్రీలు చెడిపోవడం అంటే అర్థమేంది? అంటే ఇప్పుడు ఎలాగంటే దీనికి ఎలా చెప్తారంటే ఇప్పుడు మనకి మన అదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మనకి మన ఇండిపెండెన్స్ కంటే ముందు మన కంట్రీని బ్రిటిష్ వాళ్ళు పాలించేవాళ్ళు. సో, అయితే బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు ఏమవుతది? బ్రిటిష్ వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యంతోటి కొన్ని చోట్ల స్త్రీలని వాళ్ళని ఆహ్, ఆహ్, వేరే విధంగా ఆహ్, ఆహ్, ఏమంటారు? ట్రీట్ చేయడము అలా చేస్తా ఉండేవాళ్ళు. మనకి అవన్నీ హిస్టారికల్‌గా చాలా మనకి ఉన్నాయన్నమాట. అంటే నిజంగా జరిగినాయి. సో, అటువంటి పరిస్థితి అంటే ఇప్పుడేమవుతదంటే మనకి ఒక కులంలో జెంట్స్ కంప్లీట్‌గా లేరనుకోండి. ఇంకప్పుడు ఆ కులంలో స్త్రీలే ఉండిపోతారు. ఆ స్త్రీలు వాళ్ళ మనుగడకి అంటే వాళ్ళ జీవితాన్ని ఆహ్, నడిపించుకోవడానికి వాళ్ళ మనుగడకి వాళ్ళేం చేస్తారు సో, వేరే కులం మగవాళ్ళతోటి కలిసి ఉండాల్సొస్తది. సో, అప్పుడేమవుతదంటే మనకి అప్పుడు కొత్త సంతానం రావడానికి అవకాశం ఉంటదన్నమాట. అంటే మనకి సో, అదే నెక్స్ట్ లైన్‌లో చెప్తున్నాడు చూడండి. స్త్రీషు దుష్టాసు అంటే ఆ స్త్రీలలో అటువంటి దుష్టాసు అంటే అటువంటి చెడు అలవాట్లు అంటే అటువంటి ఆహ్, మారిన వాతావరణం ఏదైతే ఉంటదో అటువంటి ఆహ్, అట్మాస్ఫియర్ అటువంటి వాతావరణంలో అటువంటి ఆహ్, పరిస్థితిలో సో, ఏమొస్తుంది? జాయతే వర్ణ సంకరః. సో, జాయతే అంటే కొత్తగా తయారవుతది. అంటే కొత్తగా పుడుతూ ఉంటుంది. ఏంటిదది? వర్ణ సంకరః. వర్ణ సంకరః అంటే అవాంఛనీయమైన ఏమంటారు? సంతానము అంటారనమాట. అంటే అవాంఛనీయమైన సంతానం అంటే మనకి అంతకుముందు ఒకటే కులంలో పురుషులు, స్త్రీలు ఉన్నప్పుడు వాళ్ళ ఒక ధర్మాలు ఉండేవి. దాని ప్రకారము ఒక సంతానం ఒక పద్ధతిగా ఉండేది. సో, ఇక్కడేమవుతదంటే మనకి మొత్తము ఆ యుద్ధము అనేది జరిగిన తర్వాత ఒక కులంలో ఒక కంప్లీట్‌గా ఒక అంటే కంప్లీట్‌గా ఎందుకంటే ఆ యుద్ధంలో ఎక్కువగా ఈ మగవాళ్ళు పార్టిసిపేట్ చేస్తా ఉంటారు కాబట్టి మగవాళ్ళు మొత్తం చనిపోతే సో, మిగిలిన ఆడవాళ్ళు అటువంటి అటువంటి పరిస్థితిలో మిగిలిన ఆడవాళ్ళకి వేరే
అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు వేరే కులం లేకపోతే వేరే పురుషులతోటి ఉండాల్సి వస్తుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే జాయతే వర్ణ సంకరః. అప్పుడు ఏమవుతుంది? సో కొత్త సంతానం అంటే అటువంటి కొత్త పోగుడులు వస్తాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అంటే ఇప్పుడు చూడండి, మనకి సో ఎవరన్నా ఇప్పుడు మన దగ్గర నుంచి ఇండియా నుంచి వేరే కంట్రీస్కి వెళ్తారు. వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారనుకోండి. సో అక్కడ సెటిల్ అయిపోయి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలు అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే పెద్ద అక్కడే చదివి తర్వాత ఏమవుతుంది, వాళ్ళు అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా మనకు తెలిసిన విషయాలే కదా. సో అక్కడ ఉన్న ఎవరిని పెళ్లి చేసుకుంటారు అంటే మళ్ళీ అక్కడ ఉన్న ఇండియన్స్ని పెళ్లి చేసుకుంటారని ఏం లేదు. అక్కడ ఉన్న వైట్ పీపుల్నో లేకపోతే వేరే కంట్రీ వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అనమాట. సో అటువంటి ఒకటి మనం ఇక్కడ దీన్ని ఉదాహరణకు చెప్పుకోవచ్చు అనమాట. సో అయితే ఏమవుతుంది మరి అటువంటి వర్ణ సంకరం వస్తే, వర్ణ సంకరం అనేటువంటి పరిస్థితి వస్తే ఏమవుతుంది? అది 42వ శ్లోకంలో ఉంది చూడండి. సో 42వ శ్లోకంలో ఏమంటున్నాడు? ఎవరన్నా చదువుతారు మళ్ళీ? సంకరో నరకాయైవ. చదువుతా సార్. చదవండి అమ్మా. సంకరో నరకాయైవ నరకాయైవ సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియా. అంతే. సో సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియా. సో ఇది అసలు విషయం, పాయింట్ ఇక్కడ ఉంది చూడండి. 42వ శ్లోకంలో లాస్ట్ది లుప్త పిండోదక క్రియా. ఇది పాయింట్ అనమాట. ఈ కులం మొత్తం నాశనం అయితే చివరికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే తిరిగి ఇక్కడ వస్తుంది అనమాట. సో లుప్తము అంటే లేకుండా పోవడము, కనపడకుండా పోవడము. ఓకే, ఏంటిది కనపడకుండా పోవడము? పిండ ఉదక క్రియా. సో పిండ ఉదక అంటే మనకి ఇది అంటాం కదా, మనం ఎవరైనా చనిపోయినప్పుడు పిండాలు పెడతా ఉంటాం కదండి. సో పిండ తర్పణం అంటారు కదా. సో అటువంటి క్రియ అటువంటిది మనకి లుప్తమవుతుంది అంటే మీనింగ్ లేకుండా వెళ్ళిపోతుంది అనమాట. అంటే పిండము తర్పణములు ఇచ్చేటువంటి క్రియ అనేది ఏమవుతుంది? లేకుండా అయిపోతుంది. సో ఎందుకు లేకుండా అయిపోతుంది అంటే సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్న మన ఇండియన్ వెళ్ళి అక్కడ ఎవరో ఒక అమెరికా వాళ్ళని పెళ్లి చేసుకున్నాం అనుకోండి. సో వాళ్ళకు పుట్టిన పర్సన్కి ఇటువంటి ఏమంటారు ధర్మాలు లేకపోతే ఇటువంటి అలవాట్లు, ఇటువంటి ఆచారాలు ఏమి తెలియవు. ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళది మిక్స్డ్ రేస్ అయిపోతుంది కదా. సో అంటే ఇండియన్ అబ్బాయి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఇండియన్ అమ్మాయి వెళ్ళి అక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా, సో ఏమవుతుందంటే మిక్స్డ్ రేస్ అయిపోతుంది అనమాట. అంటే ఇద్దరు వేరే డిఫరెంట్ కులాలు, డిఫరెంట్ జాతి వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏమవుతుందంటే కంప్లీట్గా డిఫరెంట్ మనకున్న ఆచారాలన్నీ పోతాయి. సో ఇప్పుడు సపోజ్ ఇండియన్ పర్సన్ వెళ్ళి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి. సో ఆ అమ్మాయికి ఈ పిండాలు పెట్టడం, ఈ గొడవ అంతా ఏం తెలియదు అనమాట. సో ఇంకా అటువంటిప్పుడు ఇంకా ఆ పర్సన్ ఈ పిండాలు ఎక్కడ పెడతాడు? ఏం పెట్టాడు కదా. అంటే ఇప్పుడు అర్జునుడి గొడవ అంతా ఏంటంటే ఈ పిండాలుగా అడిగొచ్చింది, యుద్ధం చేయరా బాబు అంటే చూడండి. అంటే విషయం అనేది కరెక్టే. సో ఇక్కడ పిండాలు అవన్నీ పెట్టే పరిస్థితి కంప్లీట్గా నాశనం అయిపోతుంది. విషయం కరెక్ట్, అర్జునుడు రేజ్ చేసే పాయింట్ కరెక్ట్ పాయింట్. కానీ మరి ఇప్పుడున్న విషయంలో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పాయింట్ని పట్టుకొని యుద్ధం చేయకుండా కూర్చోవడం అనేది కరెక్టా కాదా అనేది ఆలోచించుకోవాలన్నమాట. సో అది అయితే ఇక్కడేమో అర్జునుడు ఏమంటారంటే అంటే ఎందుకు ఈ పాయింట్ ఇంత మనం స్పెసిఫిక్గా మనం పట్టుకొని మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం, దీని గురించి ఆలోచిస్తున్నామంటే ఇండియాలోనే చాలా మంది ఈ 3 శ్లోకాలు అంటే ఈ పాయింట్ని పట్టుకొని అర్జునుడికి ఫేవర్గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఎవరు? ఇండియన్సే. వేరే ఇండియన్స్ అంటే ఇండియాలో ఉన్న ఆచారాలు తెలిసి, సో అన్ని తెలిసి కూడా వాళ్ళు ఏంటంటే అర్జునుడు కరెక్ట్గానే మాట్లాడాడు, శ్రీకృష్ణుడే అర్జునుడు రెచ్చగొట్టి యుద్ధాన్ని చేయమని చెప్పాడు అని చెప్పి మన హిందూస్ ఏంటంటే దీన్ని రాంగ్గా అర్థం చేసుకొని అలా బుక్స్ మీద బుక్స్ రాసుకొని సొసైటీలో పడేసి అట్లా డిఫరెంట్ ఒపీనియన్ని సొసైటీలో అలా స్ప్రెడ్ చేసే పరిస్థితి ఉందన్నమాట. సో దాని గురించి అని చెప్పి మనం దీన్ని కొంచెం క్లోజ్గా దగ్గరగా దీన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. సో చూడండి, అంటే ఇక్కడ మనకి ఈ 42 శ్లోకంలో ఏమని చెప్తున్నాడంటే సో సంకరః నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ. సో మనకి ఇటువంటి సంకరము వచ్చినప్పుడు అంటే ఇటువంటి సంకరం సంభవించినప్పుడు కులజ్ఞానం అంటే ఈ కులాన్ని చెరిపేసిన వారు, అంటే కులాన్ని నాశనం చేసిన వారు, తర్వాత కులంలో ఉన్నవాళ్ళు. సో కులంలో ఉన్నవాళ్ళు కానీ కులాన్ని నాశనం చేసిన వాళ్ళు కానీ ఈ సంకరం వలన ఏమవుతుంది? పతంతి పడిపోతారు. ఎక్కడ పడిపోతారు? నరకాయైవ నరకంలో పడిపోతారు. సో ఇంకా ఎవరు? పితరోహ అంటే పితృలు అనమాట. అంటే మనకి తండ్రి తాత వరుస అటువంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళు కూడా నరకంలో పడిపోతారు. ఎందుకు పడిపోతారంటే వాళ్ళకి పిండాలు పెట్టేవాడు ఎవడు ఉండడు కదా. అంటే జనరల్గా మనకి ఎలా ఉంటుంది, నీకు పిండం పెట్టేవాడు లేకపోతే నీకు నరకమే, నువ్వు స్వర్గానికి పోవు అని చెప్పి మనకి ఇవి ఉంటాయి కదా, ఇవి మన
స్టోరీస్ ఉంటాయి కదండి, ఏమంటారు వాటిని? ఆ, ఆ, వాటిని మనకి పురాణాలు. సో పురాణాల్లో మొత్తం ఇదే ఉంటుంది కదా. సో నీకు పిండం పెట్టకపోతే నీకు నరకమే, లేకపోతే నీకు అందుకని చాలా మంది ఏం చేస్తారంటే కొడుకు పుట్టలేదు అనుకోండి వాళ్ళ ఇంట్లో, ఇంకా వీళ్ళ దిగులంతా ఇదే ఉంటుంది అనమాట. మా కొడుకు లేడు, పిండం పెట్టకపోతే నరకాన్ని పోతా అని చెప్పి ఇంక ఇదే దిగులుతూ ఉంటారు అనమాట. సో కాబట్టి సో ఈ దాని మీద పట్టుకొని సో ఈ పాయింట్ ఇలా చెప్తున్నాను అనమాట. సో ఎందుకంటే సో నీకు మొత్తము జెంట్స్ అనేటువంటి ఆ, 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 ఒక ఒక సెక్షన్ మొత్తం నీకు యుద్ధంలో చనిపోతే ఇంకా నీకు పిండాలు పెట్టే వాళ్ళు ఉండరు, పిండాలు పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు నరకానికి పోతావు అని చెప్పి చెప్తున్నాడు. సో అంటే ఆ, అది అర్జునుడి యొక్క వాదన అనమాట. సో మీకు తర్వాత మనకి అర్జునుడు రేజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే మనకి సో ఈ పిండాలు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇటువంటి పైన చెప్పినటువంటి ఇటువంటి వాతావరణం ఉంటది కాబట్టి సో అంటే అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అర్జునుడు పాయింట్? కులం నశించే దగ్గర నుంచి తీసుకొచ్చాడు అనమాట. అంటే కులం ఎప్పుడైతే క్షయం అవుతుందో, కులం ఎప్పుడైతే మొత్తం కంప్లీట్ డిస్ట్రాయ్ అవుతుందో, సో అక్కడి నుంచి ఆ కులంలో ఉన్న స్త్రీలకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే అధర్మాలు ధర్మం పోతుంది. సో ధర్మం పోయినప్పుడు అధర్మం పెరుగుతుంది. అధర్మం పెరిగినప్పుడు ఆ కుల స్త్రీలకి ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళు వేరే వాళ్ళకి అంటే వేరే పరిస్థితి లేక వాళ్ళు వేరే వాళ్ళతోటి ఉండాల్సి వస్తుంది. అటువంటిప్పుడు ఏంటంటే వర్ణ సంకరహ అంటే అవాంఛనీయ సంతానం అంటారనమాట. సో అటువంటిది వస్తుంది. సో అటువంటి సంతానం వచ్చినప్పుడు ఇంకా పిండాలు పెట్టే అవకాశం ఉండదు కాబట్టి సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మనం ఎప్పుడైనా ఒక పని చేయొద్దు అనుకున్నప్పుడు, అంటే ఒక పని మనకు చేయడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు, ఇక మన మనసు పిచ్చిగా ఇటువంటి కొత్త సృష్టిస్తూ ఉంటుంది అనమాట. అంటే కొన్ని నిజమే అనిపిస్తాయి అనమాట. ఇది నిజమే కదా, ఇది కరెక్ట్గానే ఉంది కదా అనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ విధంగా మన మనసు ఇటువంటి అనేవి తీసుకొస్తూ ఉంటుంది. సో నిజమే కావచ్చు, అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇటువంటి కైండ్ ఆఫ్ రీజన్స్ నిజమే కావచ్చు. కానీ ఆ టైంకి అది అప్లికబుల్ అవునా కాదా చూసుకోవాలి. అది అప్లికబుల్ కాదనుకోండి, అది వర్తించదు అనుకోండి, కంప్లీట్ పక్కన పడేసి మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడమే. సో ఇక్కడ చూడండి సింపుల్గా, ఇప్పుడు సపోజ్ మనం జనరల్గా ఆలోచిద్దాం, అంటే జనరల్ థింకింగ్ తోటి ఆలోచిద్దాం. ఒకవేళ అర్జునుడే గనక ఈ అర్జునుడు వాదనే కరెక్ట్ అని చెప్పి కృష్ణుడు సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, అంటే సపోజ్ సరేలే ఇంకా వదిలేసి అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కౌరవులు వచ్చేస్తారు, ఆ పాండవులు మొత్తాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి పడేస్తారు. సో డిస్ట్రాయ్ చేసి పడేసిన తర్వాత ఇంకా వాళ్ళు వాళ్ళు మామూలుగా పాండవులు బతుకున్నప్పుడే ద్రౌపదిని వస్త్రాభరణం చేశారు కదా, మనకంతా తెలిసిందే కదా. ఇంకా కౌరవులు మొత్తం చనిపోతే ఇంకేం బతుకనిస్తారు? స్త్రీలని బతుకనియారు, ఎందుకంటే వాళ్ళు దుష్టులు కదా, అధర్మంతో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇటు కూడా స్త్రీలని నాశనం చేస్తారనమాట. సో కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరితోటి నువ్వు యుద్ధం చేస్తున్నావు? కౌరవులతోటి యుద్ధం చేస్తున్నావా, లేదా అధర్మంతో యుద్ధం చేస్తున్నావా? అది మనసులో పెట్టుకోవాలన్నమాట. సో అర్జునుడు ఆ బేసిక్ పాయింట్ మర్చిపోయాడు. అంటే సో అధర్మంతో యుద్ధం చేద్దామని వచ్చిన అర్జునుడు, అంటే మనకి ఒక 2-3 కొన్ని శ్లోకాల బ్యాక్ చూసాం. ఏమని? కృష్ణ నువ్వు తీసుకెళ్లి రథాన్ని అక్కడ నిలబెట్టు, ఎవరెవరు వచ్చారో నేను చూస్తాను, వాళ్ళని యుద్ధం చేయడానికి ఎవరు వచ్చారో చూస్తాను, వాళ్ళని చంపాలని అధర్మంతో కసితో వచ్చినట్టు అర్జునుడు ఈ కౌరవులందరినీ, అంటే వాళ్ళ భీష్మ పితామహ వాళ్ళందరినీ చూసి ఒక దయతోటి ఇదైపోయే మనిషి ఏంటంటే, సో ఇటువంటి వాతావరణం మొత్తం అతని మనసులోకి వచ్చేసి ఏంటంటే ఆ అధర్మంతో యుద్ధం చేయడానికి వచ్చాను అనేటువంటి పరిస్థితి మర్చిపోయాడు అనమాట. సో మర్చిపోయాడంటే మీనింగ్ ఏంది? ఆ బుద్ధి అనేది పోయింది. ఎందుకు పోయిందంటే ఈ దయాగుణం ఎక్కువ అయిపోయింది మనసులో. సో మనసులో కంప్లీట్గా దయాగుణం ఎక్కువైపోయి ఆ అసలు పాయింట్ అనేది కిందికి వెళ్ళిపోయింది అనమాట. అంటే అది బయటకు రాకుండా అయిపోయి మొత్తం ఇదంతా కనపడతా ఉంది అనమాట. ఈ వాతావరణం మొత్తం, అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఆయన క్లియర్గా కనపడతా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని పదాలు ఏమైనా మిస్ అయినా వార్ష్ణేయ అంటే మీనింగ్ ఏంటంటే మనకి సో కృష్ణుడు యాదవ కులానికి సంబంధించిన వాడు కదా. సో యాదవ కులంలో వార్ష్ణేయ అనేది మళ్ళీ ఒక సబ్ కేటగిరీ అనమాట. సో కాబట్టి హే వార్ష్ణేయ అంటే అంటే ఈ జాతికి చెందినవాడు, అంటే హే కృష్ణ అంటే హే హే వార్ష్ణేయ అంటే ఈ వార్ష్ణేయ జాతికి చెందిన కృష్ణ. సో ఒక జాతి మొత్తం నాశనం అవుతుంది కాబట్టి నువ్వు అటువంటి పరిస్థితి నీకు తెలుసు కాబట్టి నీ జాతి మొత్తం నాశనం అవుతే నువ్వు రెడీగా ఉంటావా అనేటువంటి ఇండైరెక్ట్ మీనింగ్ వచ్చే విధంగా ఇక్కడ సో ఆ పదం ఇది చేయడం జరిగింది అనమాట, హే వార్ష్ణేయ అని చెప్పి. సో ఇక తర్వాత ఇంకేమైనా పదాలు మిస్ అయ్యామన్నారు? సంకరహ అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ చెక్ చేసాం కదా, అది వర్ణ సంకరహ అంటే మనకి అవాంఛనీయ సంతానం అనమాట. కులజ్ఞాహ అంటే కులంని చెడడానికి కారకులైన వాళ్ళు. కులస్య అంటే కులంలో ఉన్నవాళ్ళు. సో తర్వాత పితరహ అంటే పితృలు. తర్వాత లుప్త పిండోదక క్రియ అంటే లుప్తం అంటే లేకుండా పోవడము. సో పిండ ఉదక అంటే మనకి పిండాలు తర్పణములు ఇచ్చేటువంటి క్రియ అటువంటిది లేకుండా పోతుంది అనమాట. సో ఇది మాస్టర్స్.